చంద్రబాబుకు వైఎస్ జగన్ అల్టిమేటం. సీఎం చంద్రబాబుకు వైసీపీ చీఫ్ జగన్ అల్టిమేటం జారీ చేశారు. ఆక్వా ఫీడ్ ధరలను నెలాఖరులోగా తగ్గించుకుంటే జూలై 1 లేదా 2న పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఆక్వా ఫీడ్ విక్రేతలు సిండికేట్ అయి రేటు పెంచేశారు. ఫెబ్లో 4, జూన్లో 10, 12 రూపాయల వరకు పెంచారు. సిండికేట్లన్నీ సిబిఎన్ కు సంబంధించిన వారివే. గతంలో మేము 1.50 యూనిట్ విద్యుత్ అందించి 3,306 కోట్లు సబ్సిడీ ఇచ్చాము అని ఇవాళ తాడేపల్లిలో ఆక్వా రైతులతో భేటీలో జగన్ తెలిపారు. అత్యంత దారుణమైన పరిస్థితులు రాష్ట్రంలో రైతులైనా సరే, ఆక్వా రైతులైనా సరే ఎదుర్కొంటా ఉన్న ప్రత్యేకమైన పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో మనం చూస్తూ ఉన్నాం. ఇన్ఫ్యాక్ట్ మన హయాంలో రైతు సంతోషంగా ఉండాలని, రైతైనా సరే ఆక్వా రైతైనా సరే సంతోషంగా ఉండాలని ఎప్పుడూ ఎవరు చెయ్యని విధంగా ఆలోచనలు చేసినాం. ఆ ఆలోచనలు చేశాం కాబట్టే రాష్ట్రంలో ఎప్పుడు చూడని మార్పులు కూడా చోటు చేసుకున్నాయి. అది వ్యవసాయ రంగంలో అయినా కావచ్చు, ఆక్వా రంగంలో అయినా కావచ్చు. రైతును చెయ్యి పట్టుకొని నడిపించే ఒక వ్యవస్థ తీసుకొని వచ్చి రైతుకు అండగా నిలబడాలి అని చెప్పి ఆలోచన చేయగలిగాం కాబట్టే రాష్ట్రంలో ఈరోజు దాదాపుగా 10,000 చిల్లర పైన ఆర్బీకేలు వచ్చినాయి. అదే మాదిరిగానే ఈ ఆక్వా ప్రాంతంలో సాగు చేసుకుంటా ఉన్న రైతులందరికీ కూడా అక్కడే ఆర్బీకేలు, ఆ ఆర్బీకేల్లోనే ఆక్వా రంగానికి మేలు జరిగించే విధంగా ఫిషరీస్ అసిస్టెంట్లు, వీళ్ళంతా కూడా గ్రామ సచివాలయాలు పక్కనే ఈ ఆర్బీకేల పరిధిలో ఫిషరీస్ అసిస్టెంట్లు. దాదాపుగా ఈ ఆక్వా ప్రాంతాలలోనే సాగుకు నాణ్యతతో కూడిన సీడ్ టెస్టింగ్ అయితేనేమి, ఫీడ్ టెస్టింగ్ అయితేనేమి, అన్ని విషయాలలోనూ చేయబట్టుకుని నడిపించే విధంగా 35 ఆక్వా ప్రాంతాలు, ఆక్వా రంగంలో ఎక్కువగా పండించే ఈ ప్రాంతాలు, ఈ నియోజకవర్గాలు, ఈ ప్రాంతాలు 35 ఇంటిగ్రేటెడ్ ఆక్వా ల్యాబ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. 35 ఆక్వా ఇంటిగ్రేటెడ్ ల్యాబ్లు, 782 ఆర్బీకేల్లో ఫిషరీస్ అసిస్టెంట్లు, ఇవన్నీ కూడా ప్రతి అడుగులోనూ చేయి పట్టుకొని నడిపించేటివి. వీటికి తోడు అప్సడా చట్టం, ఏపీ స్టేట్ ఆక్వా డెవలప్మెంట్ అథారిటీని తీసుకొచ్చి దానికి ముఖ్యమంత్రి హోదాలో ముఖ్యమంత్రి దానికి చైర్మన్గా పెట్టి ప్రతి అడుగులోనూ కూడా రైతును చేపట్టుకొని నడిపించే విధంగా చర్యలు తీసుకుంటూ, సిండికేట్ అనేది ఎక్కడ కూడా రైతును ద్రోహం చేసే విధంగా ఉండకూడదు అని చెప్పి కట్టడి చేసే కార్యక్రమాలు కూడా జరిగాయి. ఇవన్నీ ఒక ఎత్తు. రూపాయిన్నరకే కరెంట్ ఇచ్చి ఆక్వా రంగాన్ని నిలదొక్కునేలా చేయాలి అనే అడుగులు వేసిన కార్యక్రమం కూడా జరిగిందని అంటే కూడా ఆ రోజు మన ప్రభుత్వ హయాంలో, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో జరిగిందని చెప్పి కూడా గర్వంగా కూడా చెప్పగలుగుతాం. క్రమం తప్పకుండా ఇన్ఫ్యాక్ట్ రూపాయిన్నరకే కరెంట్ ఇవ్వడం వల్ల దాదాపుగా 3,300 కోట్లు సబ్సిడీ కూడా మనమే ఇచ్చినాం. అంతకుముందు మనం ఆక్వా రంగానికి రూపాయిన్నరకే కరెంట్ ఇవ్వాలి అని మన మేనిఫెస్టోలో పెట్టి ఇంప్లిమెంట్ చేసే కార్యక్రమం చేసినాం. మనం చెప్పినాక చంద్రబాబు నాయుడు ఎన్నికలకు 6 నెలల ముందు ప్రజలను మళ్ళా మభ్యపెట్టేందుకు, మోసం చేసేందుకు అప్పటిదాకా ₹3.85తో ఇచ్చిన కరెంటును ₹2 అని చెప్పి మనం చెప్పిన తర్వాత తీసుకొచ్చే కార్యక్రమం చేసి ఓ జీవో ఇచ్చాడు. కనీసం అక్కడ చిత్తశుద్ధి లేదు. జీవో ఇచ్చాడు కానీ ఆ 330 కోట్లు కూడా మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం రిలీజ్ చేసినాం. ఈ మాదిరిగా చిత్తశుద్ధి లేకుండా చేసిన కార్యక్రమాలు అటువైపున, చిత్తశుద్ధితో చేసిన కార్యక్రమాల ఫలితం నిజంగా ఆక్వా రంగం నిలదొక్కుంది అని చెప్పడానికి ఎన్నెన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ రాష్ట్రానికి బెస్ట్ మెరైన్ స్టేట్ అవార్డులు ఫిషరీస్ డిపార్ట్మెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది. వరుసగా 2021, 22, 2023, 24 ఆంధ్ర రాష్ట్రానికే అవార్డ్స్ వచ్చినాయి. అవార్డులు రావడమే కాదు, ఆ రోజుల్లో కంపేర్ చేస్తే 2018, 19